హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినది గోస్ట్ స్టేషన్ అని చెప్పి ఒక కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఒక వన్ టైం ఒక హారర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తాయి కనుక మన బేసికల్లీ మన హీరోని వచ్చేసి తనైతే ఒక రిపోర్టర్. సో తను ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తుంది. దాంతో ఆ ఇంటర్వ్యూ వల్ల తనకి చాలా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సో తను ఎలాగైనా సరే ఆ నెగిటివిటీ అంతా పాజిటివ్గా చేసుకోవాలని చెప్పి సో తను అయితే ఒక స్టేషన్ గురించి ఒక ఆర్టికల్ రాద్దామని చెప్పి అనుకుంటుంది. బట్ ఆ స్టేషన్లో మనం చూసుకుంటే కనుక లైక్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట. సో అదంతా ఏం జరిగింది అండ్ ఫైనల్గా మన హీరోయిన్కి గుడ్ నేమ్ వచ్చిందా లేదా అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ రన్ టైం జస్ట్ 1 hour 20 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ అదంతా అయితే కొంచెం వెళ్ళిపోయింది. దాంతో ఒక షార్ట్ ఫిలిం అండ్ ఒక షార్ట్ ఫిలిం కమ్ క్యూట్ ఫిలిం అంటారు కదా, సో ఒక షార్ట్ ఫిలిం కమ్ ఒక హారర్ ఫిలింగా నాకైతే అనిపించింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ హారర్ జనరేషన్ ఉంటుంది కదా, సో దానికోసం వీళ్ళైతే ట్రై చేస్తారు. అది కూడా కొంచెం అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఉంటుంది. అండ్ అదైతే కొంచెం బాగానే ఉంటుంది. అని ఇంకోటి ఏంటంటే ఒక వీడియో ఎవిడెన్స్ ఉంటుంది అనమాట. సో స్టేషన్లో అదంతా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆ వీడియో ఎవిడెన్స్ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఎస్పెషల్ హారర్ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది వర్కౌట్ అవ్వాలి. అండ్ ఈ మూవీలో అదైతే వర్కౌట్ అయింది. అండ్ డిఓపి విషయానికి వస్తే కనుక లైక్ కొంచెం క్లోజ్అప్ షార్ట్స్ కానీ కొంచెం సైడ్ యాంగిల్ కానీ అంతా కొంచెం పెట్టడం అయితే జరిగింది. సో ఎందుకంటే కనుక లైక్ ఒక హారర్ మూవీ కాబట్టి సో అది కూడా కొంచెం మనకి బాగానే అనిపిస్తుంది. అండ్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. బికాస్ మూవీ జస్ట్ 1 hour 20 minutes ఉంటుంది. దాంతో నాకు ఇక్కడ చెప్పడం అయితే నాకేం ఇష్టం లేదు. బట్ మూవీ అయితే బట్ మరీ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. సో అదైతే నేను చెప్పగలుగుతాను మైనస్ పాయింట్లో. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మీకైతే లైక్ హారర్ మూవీ సిస్టమ్గా అనుకుంటే కనుక లైక్ ఒకసారి ట్రై చేయవచ్చు. అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ అడల్ట్ కన్నట్టు ఏమైతే ఉండదు. కాకపోతే కొన్ని హారర్ సీన్స్ ఉంటాయి కదా, లైక్ డెడ్ బాడీని చూపించడము, క్లోజ్అప్ షాట్స్ అన్నీ కొంచెం చిన్నపిల్లలతో చూసేటప్పుడు ఇబ్బంది అయితే కలిగిస్తుంది. బట్ అడల్ట్ సీన్స్ అంటూ ఏమైతే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.